నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి మరి కాసేపట్లో ఈడీ ముందుకు హాజరు కానున్నారు. గత నెలలో ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా కరోనా కారణంగా వెళ్లలేకపోయారు. దాంతో ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీని 5 రోజులు విచారించిన ఈడీ ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. మరోవైపు సోనియా ఈడీ ముందు హాజరు కావడానికంటే ముందే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి జనరల్ సెక్రటరీలు, ఎంపీలు హాజరు కావాలని పార్టీ ఆదేశించడంతో అంతా కార్యాలయానికి చేరుకుంటున్నారు. బీజేపీ నియంతృత్వ పాలనా విధానాలకు వ్యతిరేకంగా సోనియా ఈడీ కేసును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపడుతోంది. ఢిల్లీలోని ఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసుకు ప్రదర్శనగా వెళ్తున్నారు. ఇక అధిష్టానం పిలుపుతో టీపీసీసీ సైతం నిరసనలకు సిద్ధమైంది. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతున్నారు. जीएसटी हो, महंगाई हो, रुपया रोज गिरना हो, ये सब विषय को डाइवर्ट करने के लिए इस तरह की कार्रवाई नरेंद्र मोदी की भाजपा की सरकार कर रही है। उसके विरोध में यह आंदोलन है, उसके बारे में बात करें। जो लोग समझना चाहते हैं, हम पहले इस हफ्ते क्या किए, पार्लियामेंट के अंदर हम देश के सारे मुद्दे उठाने की कोशिश किए। सारे समस्या जो आम आदमी सह रहे हैं, जैसे कि महंगाई के बारे में, सरकार चर्चा करने के लिए नहीं तैयार है। और उसके अलावा वो हमारे नेताओं के खिलाफ इस किस्म के राजनीतिक इंक्वायरी चल रहे हैं, तो नेचुरली हम प्रोटेस्ट करेंगे, किया हुआ है और करेंगे। लेकिन हम चाहते हैं कि देश की मुद्दाओं के बारे में, देश की प्रॉब्लम्स के बारे में, देश की समस्या के बारे में आप बैठ के राजनीति ठीक तरह की, कोई प्रॉब्लम नहीं है। इस किस्म को हमारे नेताओं को ऐसे पकड़ के ले जाना बार बार हमें तो नेचुरली क्या महंगाई के मामले पे पूरे देश भर में कांग्रेस इस तरीके से सड़कों पे उतरेगी जिस तरीके से अभी आज ईडी की मांग को लेकर उतरेगी? देखिए, कांग्रेस, मैं तो केरल के बारे में जानता हूं, मैं बता सकता हूं कि वहां हम किए हैं और करने वाले भी हैं, क्योंकि इस विषय तो हर जगह को नेचुरली हर व्यक्ति के, हर आम आदमी का ये समस्या है। हम नेचुरली इस विषय को करते रहेंगे। आज क्योंकि आज ये हो रहा है, आज के ये एक्शन है, आज के ये प्रोटेस्ट, मान लीजिए कि दूसरे विषय तो कल परसों जाने वाला नहीं है, वो भी करते रहेंगे। कांग्रेस ने कहा ईडी को घर पे भी आके पूछताछ कर सकती थी सोनिया गांधी से, ऐसा पीछे भी उदाहरण रहा है। बिल्कुल बिल्कुल, ये सब ये बड़ा नाटक करने की कोई खास जरूरत नहीं। రైట్, ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. విజువల్స్ లో చూస్తున్నాము, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి మరి కాసేపట్లో ఈడీ ముందుకు హాజరు కానున్నారు. అయితే గత నెలలోనే హాజరు కావాల్సి ఉండగా కొన్ని కరోనా కారణాల వల్ల హాజరు కాలేదు. అయితే సోనియా గాంధీ వెంట ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా వెళ్లనున్నారు. అయితే నల్ల బ్యాడ్జీలతో ఈడీ కార్యాలయం వరకు అయితే నిరసన
తెలుపుతున్నారు కార్యకర్తలు. అయితే ఇదంతా కూడా కక్షపూరితంగానే చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. सीनियर सिटीजन्स होते हैं, उनके घर को जाकर वो करते हैं, लेकिन यहाँ पर तो ऐसा हो रहा है कि सब चीजें वो तोड़ रहे हैं कि वो दिखाना चाहते हैं वो कितने पावरफुल है। सर, इस मुद्दे को जैसे आप लोग सड़क पे उठा रहे हैं, जो बाकी मुद्दे हैं जो हाउस में आप लोग उठा रहे हैं, क्या वो मुद्दे भी सड़क पर उठेंगे? देखो, हर मुद्दा हम उठाएंगे। अब तो महंगाई का मुद्दा हम उठाएं, उसको भी चर्चा के लिए वो तैयार नहीं है। उसके बाद में अब ईडी सीबीआई का मिसयूज कर रहे, उसके लिए भी वो तैयार नहीं है। तो हम लड़ते रहेंगे। इतिहास में मामला दर्ज हो गया। आइए यार, आइए। రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. మొత్తానికైతే సోనియా గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. ఇప్పుడే ఆ కాన్వాయ్ కూడా లోపలికి వెళ్ళింది. అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలతో ఈడీ ఫర్ మోడీ అనే ఆ ఫ్లెక్సీతో అక్కడ నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. కాంగ్రెస్ అధినేత్రి ఎట్టకేలకు అయితే ఈడీ ముందు హాజరైంది. ఇప్పుడే ఆమె కాన్వాయ్ కూడా మనము ఈడీ ఆఫీస్ లోపలికి వెళ్లడం ఎక్స్క్లూజివ్ గా ప్రైమ్ 9 లో చూసాము. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి అక్కడ నిరసన తెలుపుతున్నారు. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ? ये कोई प्रॉब्लम नहीं है। इस किस्म को हमारे नेताओं को ऐसे पकड़ के ले जाना बार बार हमें तो नेचुरली क्या महंगाई के मामले पे पूरे देश भर में कांग्रेस इस तरीके से सड़कों पे उतरेगी जिस तरीके से अभी आज ईडी की मांग को लेकर उतरी? देखिए, कांग्रेस, मैं तो केरल के बारे में जानता हूं, मैं बता सकता हूं कि वहां हम किए हैं और करने वाले भी हैं, क्योंकि इस विषय तो हर जगह को नेचुरली हर व्यक्ति हर आम आदमी का ये समस्या है। हम नेचुरली इस विषय को करते रहेंगे। आज क्योंकि आज ये हो रहा है, आज के ये एक्शन है, आज के ये प्रोटेस्ट, मान लीजिए कि दूसरे विषय तो कल परसों जाने वाला नहीं है, वो भी करते रहेंगे। सर, कांग्रेस ने कहा ईडी को घर पे भी आके पूछताछ कर सकती थी सोनिया गांधी से, ऐसा पीछे भी उदाहरण रहा है। बिल्कुल बिल्कुल, ये बड़ा नाटक करने की कोई खास जरूरत नहीं।
రైట్ ఇక ఈడీ కార్యాలయం వరకైతే భారీగా ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి. అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ ముందుకైతే హాజరయ్యారు. గత నెలలో అసలు యాక్చువల్లీ హాజరు కావాల్సి ఉండగా కొన్ని కరోనా కారణాల వల్ల ఆరోగ్య పరిస్థితి వల్ల తను హాజరు కాలేకపోయారు. దాంతో ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీని 5 రోజులు విచారించిన ఈడీ ఆయన వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసింది. అయితే సోనియా గాంధీని 5గురు ఈడీ అధికారులు అయితే ప్రశ్నించనున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నాయి. సోనియా గాంధీ వెంట అటు రాహుల్ గాంధీ ఇటు ప్రియాంక గాంధీ కొందరు కాంగ్రెస్ ప్రముఖులు కూడా అక్కడ ఆమెతో పాటు ఉన్నారు. एज है उनकी, उसमें मतलब ईडी खुद को कहना चाहिए हम करा के पूछताछ करेंगे आपको मेरे मान। तो केंद्रीय एजेंसी का आपने सरासर दुरुपयोग बताया इस मामले। 1 मिनट ये तो पूरे देश में हो रहा है, सरकारें गिराने का काम यही कर रही है। जिस रूप में ईडी का, इनकम टैक्स का, सीबीआई का दुरुपयोग हो रहा है वो तो जग जाहिर है, कोई नई बात तो है नहीं। तो क्या सर आपने बोला था आप खुद पूछना चाहते हैं ईडी सीबीआई के प्रमुख से कि उनको लेकर जनता में राय क्या बन रही है? ये मैंने पहले भी कहा, एक बार मेरी इच्छा है उनसे मिलने की। मैं चाहता हूँ एक बार मैं ईडी के डायरेक्टर साहब से, उनकी बहुत तारीफ सुन रखी मैंने, सीबीआई के डायरेक्टर साहब से और चेयरमैन सीबीडीटी, इनसे मैं मिलूं और देशवासियों में क्या माहौल है इनके प्रति। तीनों एजेंसियाँ जो है बहुत ही हमारी प्रीमियर एजेंसियाँ हैं ये, तो कम से कम लोगों में क्या धारणा बन रही है, इनके ऊपर से दबाव है और दबाव के हिसाब से शॉर्टकट चल रहे हैं लोग। रेड करनी हो, तंग करना हो, पूछताछ करनी, राहुल गांधी जी से की थी 10 घंटे 50 घंटे पूछताछ करी, ये पहली बार ऐसा हो रहा है। तो इसलिए मैंने कहा भाई इनको मैं जाके मैं अपनी भावना बताऊं, वो टाइम नहीं दे पा रहे। सरकार एएनआई ये भी जांच करे कि उदयपुर के हत्यारों का संबंध भाजपा से है क्या? एएनआई वो तो है ही है, वो तो जग जाहिर है, वो तो हम बता चुके हैं इनको। सर कांग्रेस ने कहा कि ईडी तो सोनिया जी के घर पे भी आके पूछताछ कर सकती थी। ऐसा है, हम कानून का पालन करेंगे, सब सवालों के जवाब देंगे, लेकिन ये जो कार्रवाई कर रही है सरकार गलत है। बोला था ये मत అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ అన్నిటిగా వెళ్ళాలి, అందరూ కూడా అన్నంగా వెళ్ళాలి, అందరూ పిల్లలుగా వెళ్ళాలి. లైవ్ లో ఉన్న అందుకే తీయడం అందరూ కూడా పోలీసులతో ఓపెన్ చేయండి.
అందరూ రోడ్డుకి రండి, అందరూ ప్లీజ్ ఆగండి, అందరూ ఆగి అందరితో రండి. पूरे पीछे जाओ, अल्लाह के पीछे शिवसेनारेड्डी नायकत्వంలో అందరూ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. అందరూ ఎంతో నిలవాలి. రైట్, ఎట్టకేలకు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అయితే ఈడీ ముందుకు హాజరైనరు. అయితే గత నెలలో ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా కొన్ని కరోనా కారణాల వల్ల రాలేకపోయారు. అయితే ఇప్పుడైతే 5గురు ఈడీ అధికారులు సోనియా గాంధీని ప్రశ్నించనున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అయితే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సోనియా వెంట అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పెద్దలు కూడా ఉన్నారు. అయితే ఈడీ ఫర్ మోడీ అనే ఫ్లెక్సీలతో కాంగ్రెస్ కార్యకర్తలు అయితే నిరసనలు తెలుపుతున్నారు. నెక్లెస్ రోడ్ నుండి మొదలు ఈడీ కార్యాలయం వరకు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. అయితే కొన్ని ఆరోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ హాజరు కాలేదు. ఎట్టకేలకు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసే వరకు హాజరు కావాల్సి వచ్చింది సోనియా గాంధీ. అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు అయితే వెలువెత్తుతున్నాయి. ఇటు నెక్లెస్ రోడ్లోనే కాకుండా ఢిల్లీలో కూడా కార్యకర్తలు నిరసనలు అయితే తెలుపుతున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. కాంగ్రెస్ జెండాలతో ర్యాలీగా బయలుదేరారు. दो मिनट वो जिस तरह से हमला बोला जा रहा है कांग्रेस पार्टी पे, कांग्रेस पार्टी ना अंग्रेजों से डरी है ना इनसे डरेगी। ये अंग्रेजों के पिट्ठू कांग्रेस पार्टी को नहीं डरा सकते। हमारा नेतृत्व साफ सुथरा है, कोई स्कैंडल नहीं, कोई स्कैम नहीं। कांग्रेस पार्टी का वो अखबार है। 1937 से पंडित जवाहरलाल नेहरू ने देश की आजादी की जंग लड़ी, इसलिए आज ये संघर्ष है, सत्याग्रह है। मोदी सरकार का जो अत्याचार है विरोधियों के खिलाफ और कांग्रेस नेतृत्व और गांधी परिवार के खिलाफ सारी कांग्रेस एकजुट इकट्ठे होकर के हम अपने नेतृत्व के साथ खड़े हैं। सर, जो आज प्रोटेस्ट हो रहा है और अभी डिटेन भी किया गया है, क्या कहेंगे? देखिए, हम सत्याग्रही हैं, हमें जहां मर्जी जेलों में ले जाएंगे, हम संघर्ष करेंगे। हम हिंसा पे विश्वास नहीं करते, लेकिन कानून की बालादस्ती नहीं है। आज ईडी, सीबीआई, आईबी जितनी भी सेंट्रल एजेंसीज है उसका दुरुपयोग मोदी सरकार कर रही है और जमहूरियत के ऊपर हमला है, सिर्फ कांग्रेस नेतृत्व पे नहीं। इसलिए उसके लिए हम एकजुट होकर के आज सत्याग्रह है, पुरअमन शांतिपूर्ण प्रदर्शन है, देश भर में है, जम्मू कश्मीर में है और हम एकजुट होकर के इसका मुकाबला करेंगे। రైట్, నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ ముందుకు ఎట్టకేలకు అయితే హాజరైంది. గత నెలలో హాజరు కావాల్సి ఉండగా కొన్ని కరోనా కారణాల వల్ల వెళ్లలేకపోయారు. దాంతో ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. అయితే రాహుల్ గాంధీని 5 రోజుల పాటు విచారించిన ఈడీ అయితే ఆ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది. అయితే ఇప్పుడు సోనియా గాంధీని కూడా 5గురు ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అయితే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు నెక్లెస్ రోడ్డు నుండి ఈడీ ఆఫీస్ వరకు భారీ ఎత్తున ర్యాలీ అయితే చేస్తున్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా ఇక్కడ నెక్లెస్ రోడ్లోనే, హైదరాబాద్ లోనే కాకుండా అటు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున నిరసన సెగ అయితే తగులుతుంది. అయితే
ఆరోగ్య కారణాల వల్ల అయితే ఇప్పటి వరకు సోనియా గాంధీ హాజరు కాలేదు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఈడీ సమన్లు జారీ చేశారు కాబట్టి ఇప్పుడు హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలోకి ఆల్రెడీ సోనియా గాంధీ వెళ్లడం కూడా జరిగింది. అయితే రాహుల్ని ప్రశ్నించిన ఈడీ అధికారులు అయితే 5 రోజుల పాటు ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈడీ ముందు హాజరు కావడానికంటే ముందే ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో అయితే సమావేశమయ్యారు సోనియా గాంధీ. ఇదంతా కూడా కుట్రపూరితంగా జరుగుతున్న చర్య అని చెప్పేసి కూడా, ప్రతిపక్షాల వల్ల జరుగుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలైతే చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో చూస్తున్నాము. నల్ల బ్యాడ్జీలతో నల్ల బెలూన్స్ తో నిరసన అయితే చేపడుతున్నారు. Where is the money? Where is the laundering? It is the Congress party's property. Where is 2,000 crores? Where is 2,000 crores of property which has been taken? In no election affidavit it is there. It is just she is the head of a Congress party, and it is a paper which has been started by Jawaharlal Nehru and various leaders. She has sacrificed power. 10 years she could have become the Prime Minister of this country. BJP is afraid of her. BJP is afraid of her leadership. They want to mentally harass the Congress leaders, so they are trying to do this. We are opposing it. Clean sheet is been given by the Chief Minister, Home Minister and Yediyurappa. It is not the police department. The day one itself they said that he has not done anything wrong. Then what police have done? Police have written in a writing, that's all. No, they know that 40% commission he has taken. The ministers also have said that work has been done there. BJP worker has suicided. It is the most corrupt state of this country.
BJP leaders, they don't understand the nationalism. They do not understand the Rajadharma. That certificate was given. They said, when Godra happened, then Vajpayee, then Prime Minister, warned Narendra Modi that better you observe the Rajadharma. That means they present government at the center. They do not know Rajadharma. See, this is a national newspaper. This National Herald is not just a newspaper. This part and parcel of the heritage of our country, nation, freedom fight. And 1937 it started, by Jawaharlal Nehru, Kidwai, Vallabhbhai Patel, all those prominent leaders, they started this newspaper.